రే ఎందుకురా ఇలా చేసావు? నువ్వు ఎంతో మంచోడు అనుకున్నా, ఇలాంటోడు అనుకోలే. ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ యూ. బాయ్. నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావురా. జరిగిన నిజం ఇదని వాడికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. హాయ్, ఐఎమ్ పాజిటివ్. హాయ్, ఐఎమ్ నెగిటివ్. ఏంటి వీడి ప్రాబ్లం? ఏమో వెళ్ళి చూద్దాం. అందరికీ మంచే కావాలి, మంచి మాత్రమే కావాలి. అలాంటప్పుడు దేవుడు మంచి చెడు అని రెండు విభేదాలు ఎందుకు పెట్టాడు? హలో మిస్టర్ నెగిటివ్, చూడు నీ గురించి అందరు ఎలా ఆలోచిస్తున్నారో. అవును, అందరు నా గురించే ఆలోచిస్తున్నారు, నీ గురించి ఎవరు ఆలోచించట్లేదు. దట్స్ మై పవర్. అది నీ గురించి ఆలోచించడం కాదు, బాధపడడం అంటారు. ఏదైతే ఏంటి, నీకన్నా ఎక్కువ నా గురించే ఆలోచిస్తున్నారు. సో నేనే గ్రేట్. కర్ణుడు మంచివాడు కదా అని కౌరవుల్ని గెలవాలనుకోలేం కదా. ఇది కూడా అంతే. నీ గురించి ఆలోచిస్తున్నారంటే నువ్వు గ్రేట్ అని కాదు. అయినా నేనున్నా కాబట్టి నిన్ను మంచివాడని అంటున్నారు. అదెలా? ఆటలో ఒకరు గెలవాలంటే ఇంకొకరు ఓడిపోవాలిగా. అయితే ఇప్పుడు నువ్వు ఓడిపోయానని ఒప్పుకుంటున్నావా? నువ్వు గెలిచావని ఎవరన్నారు? సరే అయితే ఇప్పుడు ఏమంటావు? నీకో కథ చెప్తా, దాని ద్వారా నీకేం అర్థమైందో చెప్పు. సరే. విక్రమార్కుడి దగ్గరికి ఒక ఋషి వచ్చి, నీకు నీ రాజ్యానికి మంచి జరగాలంటే బేతాళుడు అనే ఒక ఆత్మను తీసుకొని రమ్మంటాడు. అప్పుడు విక్రమార్కుడి దృష్టిలో ఆ ఋషి మంచివాడు. కానీ బేతాళుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత విక్రమార్కుడికి బేతాళుడు ఆ ఋషి గురించి కొన్ని నిజాలు చెప్తాడు. అప్పుడు విక్రమార్కుడి దృష్టిలో ఆ ఋషి చాలా చెడ్డవాడవుతాడు. ఇప్పుడు ఈ కథ ద్వారా నీకేమర్థమైంది? ఒక వ్యక్తి మనకు మంచి కోరి చెప్పినంత మాత్రాన అతను మనకు మంచి చేస్తున్నాడని కాదా? అవును. మరి అలాంటప్పుడు కురుక్షేత్రానికి దారి చూపిన శకుని మంచివాడా చెడ్డవాడా? 100 మంది బలవంతులు కలిసి ఒక్క బలహీనుని మోసం చేసి తన తండ్రిని, తన వారిని చంపి తన ఇంటిని ఆక్రమించేసుకుంటారు. అప్పుడు ఆ బలహీనుడు తన తెలివితో ఆ 100 మందికి కష్టాలు తెప్పించి అందులో కొందరు చనిపోయేలా చేస్తాడు. ఈ కథలో ఎవరు హీరో, ఎవరు విలన్? ఆ బలహీనుడే హీరో, ఆ బలవంతులే విలన్. కరెక్ట్గా చెప్పావు. ఆ బలహీనుడి పేరే శకుని, ఆ 100 మంది బలవంతులే కౌరవులు. నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే శకుని మంచివాడిలానే ఉన్నాడు. కానీ శకుని కురుక్షేత్రానికి కారణంగా చూస్తే అతను చెడ్డవాడిలా ఉన్నాడు. దీని ద్వారా నీకేమర్థమైంది? నాకు నిజం తెలిసింది. నేను తప్పుగా అర్థం చేసుకున్నా. ఐఎమ్ సారీరా. ప్రతి సిచ్యువేషన్కి గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి, లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. అది చూసేవాడి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ ఓకేరా. Seeing is believing. But is it the truth? It's one's perspective on what one see and think about it before you judge.